హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను. వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్, అలాగే చపాతీ, జీరా రైస్, పుదీనా రైస్, కొత్తిమీర రైస్, అలాగే టొమాటో రైస్ ఏదైనా సరే ఇలా గ్రేవీ చేసి పెట్టుకుంటే సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. దీనికోసం నేను మిక్సీ జార్‌లో ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను. ముక్కలైనా తీసుకోవచ్చు. దాంట్లోకి చెక్క, లవంగాలు, యాలుకలు, అలాగే 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు గసగసాలు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోనే టొమాటో ముక్కలు, పావు కప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మెత్తగా పేస్ట్‌లాగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఎక్కువ నీళ్లు పట్టవు. కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని అవసరమైతే మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని, ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఒక యాలుక్కాయ, 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి, బిర్యానీ ఆకు కూడా వేసి తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి, మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసి ఓ 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేశాను. అది వీడియోలో స్కిప్ అయింది. కొద్దిగా కసూరి మేతి, వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ సెపరేట్ అయ్యి చక్కగా గ్రేవీ చిక్కబడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్‌లోకి తీసుకుంటే సరిపోతుంది. బిర్యానీలోకి ఈ గ్రేవీ కానీ, కట్టా గానీ ఇది ఎంత తీసుకున్నా కూడా లాస్ట్‌లో ఒక ముద్దలో అయినా రైతా తీసుకుంటే బావుంటుంది. సో, నేను రైతా కూడా ప్రిపేర్ చేశాను. ఒక బౌల్‌లో 4 స్పూన్లు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే క్యారెట్ తురుము కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని, అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైతాను కూడా ప్రిపేర్ చేసుకొని సైడ్ డిష్‌గా పెట్టుకుంటే బిర్యానీ అయినా, పులావ్ అయినా టేస్టీగా, ఇష్టంగా తినేయొచ్చు. చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే గ్రేవీ అండ్ రైతా చూసేశారు కదా! మరి ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.